చాలా బాగుందండి. నిజంగా రియల్ హనుమాన్ చూసినట్టు అనిపించింది నాకు. రామ్ చరణ్ గారిని చూసినప్పుడు బాబోయ్! ఏంటి ఆ బాడీ ఏంటి అసలు అమ్మో! మైండ్ పోయింది అసలు మామూలుగా లేదు. నిజంగా బుచ్చిబాబు గారు అదరగొట్టేశారండి. నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ ఉంటదేమో ఈ మూవీ. ఇంకో విషయం ఏంటంటే గ్లోబల్ స్టార్ అని పెట్టారు. గేమ్ చేంజర్ మూవీ గురించి కొన్ని కామెంట్స్ వచ్చాయి. మరి చాలా ట్రోల్స్ కూడా నడిచినాయి. ఈసారి ఎవడైతే ట్రోల్స్ చేశారో, ఎవడైతే కొంచెం కించపరిచి మాట్లాడారో రామ్ చరణ్ గారిని వాళ్ళని గ్లోబ్తో తిప్పి కొడతాడనైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ విధంగా ఉంది, ఆ రేంజ్లో ఉంది నిజంగా. పెద్దది మన ఈరోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ అయితే నిజంగా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. మనకి మనం వచ్చినంత వరకు 2 సాంగ్స్ బాగున్నాయి. సో టీజర్ చిన్నది వదిలేరు, అది బాగుంది. సో ఇప్పుడు ఇది బాగుంది. వేరే లెవెల్ ఉండబోతుందండి మూవీ అయితే. మామూలుగా ఉండదు, చరిత్ర సృష్టిస్తుంది ఖచ్చితంగా. ఆబ్వియస్లీ అండి. ఇది చూసినాక అంటే ఇప్పుడు మనం మొన్నటి వరకు ఏమనుకుంటున్నాం, ఆ సాంగ్ విజన్ కానీ లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు ఏమనుకున్నాం, ఒక క్రికెటర్ అయి ఉంటారేమో అనుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఏంటి బయల్వాన్ అంట. సో ఎన్ని గేమ్స్ ఆడుతున్నారో, అక్కడ ఎన్ని ఉన్నారు అసలు ఏంటి మనకు తెలియదు. సో అంటే కొత్త ఎలిమెంట్స్ బయట పెడుతున్నారు. నిజంగా అదే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. బుచ్చిబాబు గారు మిమ్మల్ని మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు వేరే లెవెల్ ఇస్తున్నారు నిజంగా. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిస్ అని చెప్పొచ్చు, ఖచ్చితంగా ఫుల్ మిస్ అని చెప్పొచ్చు. అద్దరిపోతే థియేటర్లో సినిమా వేరే లెవెల్ ఉంటుంది. బట్టలు చింపేసుకుంటారు ఫ్యాన్స్ అయితే. ఆ లెవెల్లో ఉన్నాయి చూస్తుంటే ఒక్కొక్క గ్లిమ్స్. ఆల్రెడీ టాప్ ఉన్నారండి. టాప్ పొజిషన్కి వెళ్ళడం ఏంటి, రంగస్థలంకి అయిపోయింది కదా, బద్దలు కొట్టేశారు కదా, ఇంకేంటి టాప్ పొజిషన్. ఇంకా మీకు ఇంకేమైనా పెద్ద టాప్ పొజిషన్ కావాలా? మరి అదే ఆ గ్లోబ్. ఇట్లా చాలా మంది గ్లోబల్ స్టార్ కదా అని ఎటకారంగా ఎవరైతే మాట్లాడారో ఆ గ్లోబ్తో తిప్పి కొడతాడు ఇప్పుడు ఈ సినిమాతో. ఖచ్చితంగా తిప్పి కొడతాడు. ఒక్కొక్కరిగా అప్పుడు ఉంటుంది, అప్పుడు మాట్లాడండి గ్లోబల్ స్టార్ లేకపోతే ఇంకోటి అనేసి. సో రామ్ చరణ్ గారి పెద్ద గ్లిమ్స్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? నిజంగా చాలా చాలా బాగుందన్న. పెద్ద కట్అవుటే కానీ ఆ బాడీ కట్అవుట్ మామూలుగా లేదు. నిజంగా సినిమా గట్ట రిలీజ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ ఇట్లా ఉందంటే నార్మల్ ఈ రోజు అందులో అదృష్టం కొద్ది రామ్ చరణ్ బర్త్డే గారు ఇందులో రిలీజ్ అవడం అనేది చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. యూత్ అంతా కొట్టుకొని థియేటర్లో బద్దలైపోయి ఉండాలంటే పెద్ద సినిమా రావాల్సిందే. ఇంకా నెక్స్ట్ మంత్ చాలా సినిమాలు ఉన్నాయి కదా. రామ్ చరణ్ ఎవరిని బీట్ చేయలేరేమో అనిపిస్తుంది. లుక్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్? ఒక్క హనుమంతుడి గట్ట రాముడి కోసం సీత కోసం యుద్ధం చేస్తున్నట్లు అట్లా అనిపించింది నిజంగా. రామ్ చరణ్ లుక్స్, ఆ బాడీ కానీ ఏమున్నది, హుక్కు స్టెప్స్ అండి, రామ్ చరణ్ చేసిన డాన్స్ కానీ ప్రతిదీ చాలా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఇంతకు ముందు వచ్చిన సాంగ్స్ అన్ని హిట్టే, గ్లిమ్స్ కూడా హిట్టే. సో ఇది కూడా ఎలాంటి హైప్ ని క్రియేట్ చేయబోతుంది మూవీ పైన అదే చెప్పలేం కదా, చెప్పుకోలేనంత థ్రిల్లింగ్ గా ఉంది. సినిమా గట్ట థియేటర్లోకి వస్తే మాత్రం రామ్ చరణ్ ఒక వేరే లెవెల్. నిజంగా చెప్తున్నా, పండగ వచ్చిందా, సంక్రాంతి, దీపావళి, ఉగాది అన్ని మిక్సింగ్ గా కల్పించినట్టు అనిపించింది. అంటే ఇంతకు ముందు ఉన్న రికార్డ్స్ అన్ని లేచిపోతాయాక రామ్ చరణ్ ఇన్ని సినిమాల కన్నా ఈ సినిమాతో వేరే లెవెల్ అబ్బా. ఇన్ని సినిమాలు ఒక లెక్క ఇప్పుడున్న సినిమా రావడం అనేది పెద్ద హిట్ తో కొట్టేస్తాడు నిజంగా. డైరెక్టర్ ఎవరో కానీ సూపర్ నిజంగా. హీరోయిన్ కూడా మామూలుగా లేము, ఆమె లుక్స్, ఆమె యాక్టింగ్ వేరే లెవెలింగ్ అంతే. ఓకే, బుచ్చిబాబు గారు ఎలా తీయబోతున్నారు మూవీని? అదే చెప్పట్లేదు ఉప్పిన. అదే ఆ సినిమాతో మాత్రం వేరే లెవెల్లో హీరోయిన్ ని ఒక సినిమా తీస్తున్నామంటే ఏదో ఒక డిఫరెంట్ గా చూపించడం ఆయన ఒపీనియన్లో అర్థమైపోతుంది. దీంట్లో కొంత ఏంటంటే టాక్ చేసి తన లెగ్స్ తీసేస్తారని చెప్పి టాక్ వచ్చింది. ఏమో చూద్దాం, ఇంకా డిఫరెంట్ గా మనం ఉంటుందేమో. ప్రతి హీరో ప్రతి సినిమా రావాలంటే ఏదో ఒక స్పెషల్ గా ఉంటేనే ఆ సినిమా చూస్తారు యూత్ అంతా. చూద్దాం దీంట్లో మన థ్రిల్లింగ్ ఉంటదేమో అని. ఉప్పెనలో రొమాన్స్ ఉంటుంది కదా, దీంట్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? రొమాన్స్ ఉంటది, ఫైటింగ్ ఉంటే అన్ని ఉంటాయి అన్న. ఏం కావాలో అది చూసుకో, ఓకేనా. సినిమా మాత్రం సూపర్ హిట్ బంపరా. రామ్ చరణ్కి వేరే ఇదంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమాతో. థ్యాంక్ యూ.